రైట్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు న్యూస్ రూమ్ నుంచి. నగేష్, సో ప్రస్తుతానికి ఒక్క రిమాండ్ రిపోర్ట్ మనకి కనపడుతూ ఉంది. ఒక్క అధికారి కన్ఫెస్ చేసినటువంటి వివరాలు మనకు వస్తూ ఉన్నాయి. మిగతా వాళ్ళు అలాగే కింగ్ పిన్ ప్రభాకర్ రావు వీళ్ళంతా కూడా బయటకు వస్తే కనుక మొత్తం గుట్టు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఇంకెంత సంచలనాత్మక విషయాలు బయటకు వస్తాయనేది ఒక రకమైన గూస్ బంప్స్ కలుగుతున్నాయి. అంటే ఈ రకంగా మ్యానిపులేట్ చేయొచ్చా, ఎలక్షన్స్ని ఈ రకంగా మ్యానిపులేట్ చేయొచ్చా అనేది క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయి అనేది కూడా ఒక రకమైన సస్పీషియస్ థింగే. ప్రతిదీ భయానక పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యవహారం అంతటికి మూల కారణం. ఎందుకంటే భారతదేశ ఎన్నికల చరిత్రలో ఏ పార్టీ కూడా ఇలా పోలీసులను ఉపయోగించి అధికారంలోకి రావాలని ఎప్పుడు బయటపడలేదు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో బయటపడ్డ తర్వాతనే పోలీస్ అధికారులని, ఒక ఎస్ఐబిని కావచ్చు, టాస్క్ ఫోర్స్ని కావచ్చు, మిగతా పోలీసు వింగుని కావచ్చు, వీళ్ళందరిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలనేది మాత్రం ఇక్కడ వీళ్ళ ద్వారానే అర్థమవుతుంది. ఎందుకంటే భారతదేశ 50 ఏళ్ల చరిత్రలో కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇంత దారుణంగా, ఇంత లోతుగా వెళ్ళి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లో పోలీసులు చేరుస్తూ నిర్ణయం తీసుకోలేదు. అంటే ఒక పక్క ఎలక్షన్ కమిషన్ కనుసన్నల్లో పనిచేస్తున్నా కూడా పోలీసులు సపరేట్గా ఇక్కడ నగేష్ ఒక విషయం, మీరు ఎంతో కాలంగా క్రైమ్కి సంబంధించినటువంటి వివరాలు చాలా డీప్గా చూస్తూ ఉంటారు. ఇక్కడ టాస్క్ ఫోర్స్ ఒకటి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఒకటి, ఈ రెండు చాలా అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటాయి. వీళ్ళకి సంబంధించిన వివరాలు బయటకు వస్తూ ఉండవు. కేవలం గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలకు కావచ్చు, లేదంటే పోలీస్ పెద్ద అఫీషియల్స్కి మాత్రమే వీళ్ళ గురించి వివరాలు కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారనే వివరాలు. ఇది ఒక రకంగా అధికార పార్టీలు ఉండే వాళ్ళకి ఒక రకంగా యూస్ఫుల్ అవుతుందా, వీళ్ళకు ఈ ఉండేటటువంటి మాస్క్ ఏదైతే ఉందో? ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని అదే మన మెయిన్ లా అండ్ ఆర్డర్లో ఉన్నటువంటి వాళ్ళు కనపడరు ఎక్కువగా. ఈ టాస్క్ ఫోర్స్ లేదంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మ్యానిపులేట్ చేస్తుంటారు. అంటే సెలెక్టెడ్ పీపుల్ని ఇందులో ఎంచుకుంటారు. సెలెక్టెడ్ ఎవరైతే ఉన్నారో ఈ వింగ్లో, అంటే ఎక్కడైతే ఆపరేషన్, అంటే ఎటువంటి వ్యవహారాలనైనా చాకచక్యంగా పట్టుకోగలిగి ఇన్వెస్టిగేషన్ చేయగల అధికారులనే వీళ్ళు ఎంచుకుంటారు. అంటే ఎస్ఐగా ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత ఒక కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎవరైనా సరే పెద్ద పెద్ద కేసుల్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఎవరైతే ఇన్ఫార్మర్ల ద్వారా కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా కావచ్చు, ఇంకా వేరే వివిధ పరిస్థితుల ద్వారా కావచ్చు, వాళ్ళ నుంచి లూప్స్ని తీసుకొచ్చి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కానీ ఇక్కడ జరిగిన విధానం వేరే అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం పొలిటికల్ యాక్టివిటీస్ కోసమే మనం పనిచేయాలని చెప్పి ప్రభాకర్ రావు ఆదేశించిన తర్వాత ప్రణీత్ రావు, భుజంగరావు, వేణుగోపాలరావు వీళ్ళు ముగ్గురు కూడా రహస్యంగా చర్చించుకొని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి రావాలనే వీళ్ళు రహస్యంగా చర్చించుకుంటూ ఉండేవారని చెప్పి రాధాకిషన్ రావే స్వయంగా ఇందులో ఒప్పుకున్నాడు. అంటే రాధాకిషన్ రావుతో చర్చలు జరుపుతూ ప్రతిపక్ష పార్టీలకు ఏదైనా కంపెనీ నుంచి కావచ్చు, వివిధ వ్యవహారాల నుంచి వాళ్ళకు వచ్చే డబ్బుని అడ్డుకోవాలి. వాళ్ళు ఎవరెవరు ఏ ప్రతిపక్ష పార్టీకి ఎవరైనా నిధులు సమకూరుస్తున్నారా, వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది, సో ఇటువంటి వ్యవహారాలను చక్కపెట్టడం కోసమే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లని వాడుకున్నారనేది మాకు అర్థమవుతుంది. అంటే పోలీస్ వ్యవస్థ పూర్తిగా గత 10 ఏళ్ల కాలంలో, అంటే లాస్ట్ 19 నుంచి 23 ఏళ్ళ, అంటే 5 ఏళ్ల కాలంలో బదనామైందనేది అర్థమవుతుంది. అంటే పోలీస్ వ్యవస్థ అనేది ఎట్లా ఉండాలి, సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవడం కోసం, అసాంఘిక శక్తులు చొరబడకుండా నియంత్రించడం కోసమే పోలీస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు పనిచేయాలి. ఏ సామాన్య వ్యక్తి అయినా తనపైన దాడి జరిగితే ఎవరిని కోరుకుంటాడు, పోలీసు రక్షణ కోరుకుంటాడు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. పోలీసులే రక్షకులే భక్షకులైన తర్వాత ఎవరికి చెప్పుకోవాలన్న పరిస్థితులు కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా కనిపిస్తున్నాయి. చాలామంది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ విషయం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇలా అధికారంలోకి రావడం కోసం పోలీసుల్ని ఆయుధంగా వాడిందా, పోలీసుల గన్ పైనే ట్రిగ్గర్ పెట్టి కాల్పులు జరిపిందా అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే వాళ్ళు అంటే సంఘ విద్రోహులపైన ఎక్కువ పెట్టాల్సిన గన్ను ప్రతిపక్ష నేతలపైన ఎక్కుపెట్టి కాల్పులు జరిపారా, సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెరపైకి వస్తున్నాయి. సో ఈ ఇన్వెస్టిగేషన్లో ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు చెప్పే ప్రతి విషయం కూడా కీలకం కాబోతుంది. ఇందులో ఉన్న వివిఐపీలు, డబ్బులు, వ్యవహారాలన్నీ కూడా ఖచ్చితంగా బయటకు వచ్చింది. ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకునే విషయం ఎక్కడ దాకా వచ్చింది, కేసు ఆయనకు సంబంధించి ఆయన కోణంలో ఎక్కడ దాకా వచ్చింది? అంటే ప్రభాకర్ రావు ప్రస్తుతం ఏంటంటే రీసెంట్గా ఒక వారం క్రితం వీళ్ళందరూ పట్టుబడిన తర్వాత ప్రభాకర్ రావు మనం పోలీసులం, మీరు నన్ను ఇన్వెస్టిగేషన్ మీరెంత చేస్తారు, గతంలో మేము ఆ ప్రభుత్వం చేసినట్టు చేసాము, మీరు కూడా నన్ను ఎలా చేస్తారనే యాంగిల్లో కొంచెం బెదిరింపులకు పాల్పడ్డాడు. తర్వాత మెత్తబడ్డాడు. ఎందుకంటే ఇంటర్పోల్ నుంచి నోటీస్ జారీ అయిన తర్వాత కేసు తీవ్రమవుతుంది. తదుపరి ప్రభాకర్ రావుకి బెయిల్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ అధికారులు కూడా తనకి పూసగుచ్చినట్టు చెప్పారు. కేసు తీవ్రత ఎక్కువ ఉంది, ఖచ్చితంగా హైదరాబాద్కు రావాల్సిందే, ఏ విషయమైనా కూడా ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు ఒప్పుకోవాల్సిందే. అంటే గతంలో జరిగిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యవహారాలకు సంబంధించి మీరు చేసిన ప్రతి పని ఇక్కడ
రికార్డు కావాల్సిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఇవాళ వస్తారని చెప్పి పోలీసులు ఎదురు చూశారు, కానీ ఇవాళ రాలేదు. రేపటికల్లా హైదరాబాద్కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ హైదరాబాద్కు వచ్చిన తర్వాత తను మణికొండలోని తన ఇంటికి వెళ్తారా, లేదంటే పోలీసులే ఎయిర్పోర్ట్ నుంచి ఎప్పుడు ఏ ఫ్లైట్ దిగుతారో, అమెరికా నుంచి వచ్చే ఫ్లైట్ అతన్ని ఫ్లైట్ దిగానే పట్టుకుంటారా? సో ఇటువంటి అంశాలు అయితే కీలకంగా ఉన్నాయి. అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే అమెరికా నుంచి ఫ్లైట్ దిగిన తర్వాత ప్రభాకర్ రావుని ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అండ్ అనాలిసిస్.